అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. అల్హమ్దులిల్లా వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లా అమ్మా బాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం. ఈనాటి శీర్షికలో కూడా మనం నరకంపై వేయబడే వంతెన గురించే తెలుసుకుంటూ ఉన్నాము. అయితే ఈరోజు మనం మరికొన్ని విషయాలు ఏవైతే తెలుసుకోబోతున్నామో వాటిలో మొట్టమొదటి విషయం, ఆ వంతెనను తొలిసారిగా దాటేవారు ఎవరు. దీని గురించి ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక పొడవైన హదీసులో పరలోకంలో సంబంధించే కొన్ని విషయాలను వివరంగా ప్రస్తావిస్తూ వంతెన విషయం వచ్చినప్పుడు ఇలా తెలిపారు: ఫఅకూను అన వ ఉమ్మతి అవ్వలు మన్ యుజీజ్. నేను మరియు నా అనుచర సంఘం అందరికంటే ముందు ఈ వంతెనను దాటుతాము. అల్లాహు అక్బర్. మహాశివులారా, 1,00,000కు పైగా ప్రవక్తలు ఈ లోకంలో వచ్చిపోయారు. చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఇక ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆ ప్రవక్తను, ఆ ప్రవక్తపై సంపూర్ణం చేయబడిన ఇస్లాం ధర్మాన్ని స్వీకరించడమే తప్పనిసరి. అయితే ఇక్కడ గమనించండి, ఆ ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అందరి ప్రవక్తల కంటే ముందు, మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క అనుచర సంఘం అంటే మనం ఇతర అనుచర సంఘాల కంటే ముందు వంతెనను కూడా దాటడంలో ముందుగా ఉంటాము. ఇదే వంతెన గురించి మరీ తెలియజేస్తూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు: వలా యతకల్లము యౌమఇదిన్ ఇల్ల రుసుల్. ఆ వంతెన దాటుతున్న సందర్భంలో, ఆ సమయం వచ్చినప్పుడు ప్రవక్తలు తప్ప ఇంకా ఎవరూ మాట్లాడలేరు. అంతటి భయంకరమైన సమయం. ఎవరు మాట్లాడలేరు. ప్రవక్తలు ఏదైతే మాట్లాడుతారో వారికి మాట్లాడే అటువంటి శక్తి అల్లాహ్ ఏదైతే ప్రసాదిస్తాడో, అప్పుడు ఆ ప్రవక్తలు కూడా ఏం మాట్లాడతారు? అల్లాహుమ్మ సల్లిం, అల్లాహుమ్మ సల్లిం. అంటే, ఓ అల్లాహ్ మమ్మల్ని కాపాడుకో, ఓ అల్లాహ్ మమ్మల్ని కాపాడుకో. ఆ తర్వాత ఆ వంతెన యొక్క వివరాలు ఏవైతే మనం గత కార్యక్రమంలో విన్నామో వాటిని ప్రస్తావించారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ఆ తర్వాత తెలిపారు, ప్రజలు తమ కర్మల ప్రకారం దాన్ని దాటుతారు. అయితే విశ్వాసులు విశ్వాసం తర్వాత ఎన్ని సత్కార్యాలు ఎక్కువ చేస్తారో అదేవిధంగా వారు ఎక్కువ వేగంతో వెళ్ళి దాని నుండి మోక్షం పొందుతారు. ఇంకా మహాశివులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనుచర సంఘంలో, ప్రవక్త తరువాత ప్రవక్త అనుచర సంఘంలో తొలిసారిగా ఆ వంతెనను దాటేవారు ఎవరు? ఆ వివరణ కూడా, ఆ ప్రస్తావన కూడా హదీసులో వచ్చి ఉంది. సహీహ్ ముస్లిం షరీఫ్లోని ఉల్లేఖనం, ఒక యూదుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి కొన్ని ప్రశ్నలు అడిగాడు. అప్పుడు ఒక ప్రశ్న, మొట్టమొదటిసారిగా ఎవరు ఆ వంతెనను దాటుతారు అని. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, ఫుకరాఉల్ ముహాజిరీన్. మక్కా నుండి వలస వచ్చిన ఫుకరాఉల్ ముహాజిరీన్, మదీనాకు వలస వచ్చిన వారిలో బీదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు అందరికంటే ముందు ఆ వంతెనను దాటుతారు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు. మహాశివులారా, ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ వంతెనకు సంబంధించిన ఏ ఏ వివరాలైతే మనకు తెలిపారో వాటిని చదువుతూ పోతే అల్లాహు అక్బర్, ఇంకా ఎన్నో వివరాలు మన ముందుకు వస్తూ ఉంటాయి. ఉదాహరణకు, ఆ వంతెనను దాటే విషయంలో ప్రజల్లో 4 రకాల వారు ఉంటారు. ఒకరు క్షేమంగా దాటి వెళ్ళేవారు. వారికి ఆ వంతెన ద్వారా
వంతెన చుట్టుపక్కన ఉన్న కొండ్లు కానీ, జారడం కానీ, నరకాగ్ని యొక్క జ్వాలలు కానీ ఏవి ఎలాంటి నష్టం చేకూర్చవు. అల్లాహు అక్బర్. అల్లా అలాంటి అదృష్టవంతుల్లో మనల్ని కూడా చేర్చుగాక. ఆమీన్. రెండో రకమైన వారు దాటుతారు, కానీ వారిపై మహా ఆపదలు, ఇబ్బందులు, కష్టాలు వచ్చి పడతాయి. మరియు వారు చివరికి ఎలాగో దాటేస్తారు. మూడో రకమైన వారు అల్లా వారి నుండి, వారిలో కలవకుండా అల్లా మనల్ని కాపాడుగాక. ఎవరు? దానిని దాటకముందే నరకంలో పడిపోయేవారు. ఈ మూడు రకాల వారి గురించి సహీ బుఖారీలో ప్రస్తావన వచ్చి ఉంది. అయితే ఇక నాలుగో రకం వారు ఎవరు? ఈ నాలుగో రకం వారి గురించి సునన్ అబీ దావుదులో వచ్చిన హదీత్ ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, వమన్ రమా ముస్లిమన్ బిషైఇన్ యురీదు షైనహు బిహి హబసహుల్లాహు అలా జిస్రి జహన్నం హత్తా యఖ్రుజ మిమ్మా కాల్. ఎవరైనా ఒక ముస్లింపై, శ్రద్ధగా వినండి ఈ హదీతును, మనలో చాలామందిలో ఇలాంటి దుర్గుణం ఉంది. అల్లాహ్ తఆలా మనందరినీ కూడా కాపాడుగాక. ఎవరైతే ఒక ముస్లింపై అపనింద వేస్తాడో, అపనింద వేయడం ద్వారా ప్రజల్లో అతన్ని అవమానపరచాలి అని, అతని పరువు మానాలను మట్టిలో కలపాలని అతని యొక్క ఉద్దేశం ఉంటుంది. అలాంటి వ్యక్తిని నరకంపై వేయబడిన వంతెన మీద ఆపుకోవడం జరుగుతుంది. అల్లాహు అక్బర్. దాటకుండా అతన్ని ఆపివేయడం జరుగుతుంది. హత్తా యఖ్రుజ మిమ్మా కాల్. ఇంతవరకు అతన్ని ఆపడం జరుగుతుంది. ఆ ఆపివేయడంలో అతనిపై ఎన్ని కష్టాలు, ఎన్ని ఆపదలు వచ్చి పడతాయి. అల్లాహు అక్బర్. ఎంతసేపు ఆపడం జరుగుతుంది? అతడు ఎలాంటి అపనింద వేశాడో, మరియు ఆ అపనింద వల్ల ఆ ముస్లింకి ఎంత అవమానం ఏర్పడిందో అదంతా అతని నుండి దూరమయ్యే వరకు. అల్లాహు అక్బర్. అది ఎంత టైం పడుతుందో, ఆ మధ్యలో ఎన్ని కష్టాలు వచ్చి పడతాయో ఆ అల్లాకే చాలా తెలుసు. ఈ హదీస్ ద్వారా మనకు తెలిసిన విషయం ఏంటి? మనం ఒకవేళ వేగవంతంగా ఈ వంతెనను దాటాలని కోరుకుంటే మన నాలుకను కాపాడుకోవాలి. ఇతరుల పట్ల మన హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఎవరిపై ఎలాంటి అపనింద వేయకుండా మనం జాగ్రత్త పడాలి. మహాశయులారా, ఒక్కొక్క హదీసును చదువుతూ ఉంటే వాస్తవానికి మనలో ఎంతో మార్పు రావచ్చు. కానీ ఈ రోజుల్లో ఉన్నటువంటి అతిపెద్ద ఆపద ఏమిటంటే, మనలో అనేక మంది ఇలాంటి ధర్మ విషయాలను, పరలోకానికి సంబంధించిన ఈ వివరాలను చదవడానికి సిద్ధంగా లేరు. ఎవరైతే ఏదో కొన్ని ఆపదల ద్వారా, కష్టాల ద్వారా ఆ వంతెనను దాటేస్తారో అలాంటి వారి గురించి కూడా కొన్ని వివరాలు హదీసులో వచ్చి ఉన్నాయి. ఆ వివరాల్లోని ఒక విషయం, సహీ ముస్లిం షరీఫ్లో వచ్చిన ఈ హదీసు ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, తొలిసారిగా ఆ వంతెనను దాటేవారు పిడుగు మాదిరిగా దాటిపోతారు. అక్కడ ఉన్న సహాబాలలో ఒకరు, ప్రవక్త, నేను నా తల్లిదండ్రులను మిమ్మల్ని అర్పింతుగాక, బర్క్, ఆ పిడుగు మాదిరిగా దాటడం అంటే ఏమిటి అని ప్రశ్నించాడు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, ఉరుముతున్న సందర్భంలో నీవు పిడుగును చూడవా? కనురెప్ప కొట్టే అంతసేపట్లో, అంతకంటే తక్కువ సమయంలో అది ఎలా మెరుస్తూ వెళ్ళిపోతుంది. ఆ విధంగా అని తెలుపుతూ, మరికొందరు గాలి వీస్తున్న మాదిరిగా
మరికొందరు వారి యొక్క రకాలు తెలుపుతూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు. మహాశివులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరు ఎంత వేగంతో వెళ్తారో దాని యొక్క కొన్ని ఉదాహరణలు ఇస్తూ తెలిపారు. తజ్రీ బిహిం అమాలుహుం, వారి వారి కర్మల ప్రకారంగా వారు దానిని దాటుతూ ఉంటారు. వనబియ్యుకుం ఖాయిమున్ అలా సిరాత్, మరియు మీ ప్రవక్త, అంటే ప్రవక్త స్వయంగా తమ గురించి తెలుపుతున్నారు, మరియు మీ ప్రవక్త ఆ సందర్భంలో ఆ వంతెన వద్ద ఉంటారు. ఫయకూల్ రబ్బి సల్లిం సల్లిం, ఓ అల్లా, ఓ ప్రభువా కాపాడు, నా అనుచర సంఘాన్ని కూడా కాపాడు అని దువా చేస్తూ ఉంటారు. హత్తా తఅజిజ అమాలుల్ ఇబాద్, చివరికి దానిని దాటే వారిలో కొందరు ఎలాంటి వారు వస్తారంటే వారి యొక్క కర్మలు వారిని దాటడంలో వారికి ఏ శక్తిని ప్రసాదించవు. అంటే వారి యొక్క విశ్వాసం, వారి యొక్క సత్కార్యం అంతా తక్కువగా ఉంటుంది. హత్తా యజీ అర్రజులు ఫలా యస్తతిఉ సైర ఇల్లా జహ్ఫా, చివరికి ఒక మనిషి ఎలాంటి వాడు వస్తాడంటే అతడు దానిపై నడవలేకపోతాడు, నడిచేటువంటి శక్తి కూడా అతనికి ఉండదు. ఏం చేస్తాడు? అంబాడుతూ ఉంటాడు. అల్లాహు అక్బర్. మహాశివులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇన్ని వివరాలు ఎందుకు ఇస్తున్నారు మనకు గమనించండి. అక్కడ జరిగే ఈ పరిస్థితులను ఇంత వివరంగా ఎందుకు మనకు తెలియజేస్తున్నారు? మనం ప్రథమ స్థానంలో అతి వేగంగా దాటి వెళ్ళే వారిలో కలవాలని, ఇలాంటి కష్టతరంగా నడవలేకుండా అంబాడుతూ వెళ్ళే వారిలో మనం కలవకూడదు అని. మరి ఇలాంటి పరిస్థితి ఎవరికి వస్తుంది? హత్తా తఅజిజ అమాలుల్ ఇబాద్, వారి యొక్క విశ్వాసం, వారి యొక్క సత్కార్యాలు చాలా తక్కువ ఉన్నాయి కనుక. మహాశివులారా, ఈ హదీసులో మనిషి నడవలేకపోతాడు, అంబాడుతాడు. అయితే మరొక ఉల్లేఖనంలో ఉంది, హజరత్ అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు తాలా అన్హు దానిని ఉల్లేఖించారు. చివరికి ఒక మనిషి ఎలాంటి వాడొస్తాడంటే నడిచే శక్తి అతనిలో ఏమీ ఉండదు. హత్తా యముర్రు ఆఖిరుహుం యతలబ్బతు అలా బతనిహి, అతడు తన కడుపు మీద పల్టీలు కొట్టుకుంటూ, కొందరు కాళ్ళు చేతులు లేని వారిని బహుశా చూశారు కావచ్చు రోడ్డు మీద అడపదడప, ఇలా వారు పల్టీ కొట్టుకుంటూ వెళ్తారో ఆ విధంగా వెళ్తారు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు. మరో విచిత్ర విషయం ఏంటో తెలుసా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, ఆ కడుపు మీద పల్టీలు కొట్టుకుంటూ వెళ్ళే వ్యక్తి అల్లాతో ప్రశ్నిస్తాడంట. ఏమని? యా రబ్బీ లిమ బత్తఅతబీ, ఓ ప్రభువా, నేను అందరికంటే వెనక ఇంత ఆలస్యంగా పోయే వారిలో నన్ను ఎందుకు చేర్చావు, నేను ఎందుకు ఇలా అయ్యాను? అప్పుడు అల్లా వైపు నుండి సమాధానం ఏమొస్తుంది? ఫయకూల్ ఇన్నీ లం ఉబత్తిఉ బిక్ ఇన్నమా బత్తఅ బిక అమలుక్. అల్లాహు అక్బర్. నేను నిన్ను ఆలస్యంగా వెళ్ళే వారిలో చేర్చలేదు, నేను నిన్ను వెనక ఉంచలేదు, నిన్ను వెనక ఉంచింది, ఆలస్యంగా చేసింది అమలుక్, నీ ఆచరణ, నీ కర్మ. అల్లాహు అక్బర్. అందుకు సోదరులారా, సత్కార్యాల్లో ముందుకు వెళ్ళండి, విశ్వాస మార్గాన్ని అవలంబించండి. ఈ రోజుల్లో మనలోని ఎంతమంది ముస్లింలు కూడా నమాజు చేయకుంటే ఏమవుతుంది, ఫర్జ్ చేస్తున్నాము కదా సున్నతులు చేయకుంటే ఏమవుతుంది, టోపీ పెట్టుకుంటున్నాను కదా గడ్డం లేకుంటే ఏమవుతుంది, ఒక్కొక్క విషయం ఏదైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆదేశించారో ఈ విధంగా ఒక్కొక్క విషయాన్ని విడనాడుకుంటూ ఫలానా మంచి పని చేస్తున్నా ఇది చేయకుంటే ఏమవుతుంది, ఇలాంటి
ప్రశ్నల్లో ఉన్నారు. కానీ ఆ రోజుల్లో తెలుస్తుంది. అందరికంటే ముందు స్వర్గంలో వెళ్ళే వారిలో, వంతెనను దాటే వారిలో నన్ను ఎందుకు చేర్చలేదు, నేను ఎందుకు వెనుకయ్యాను అంటే అల్లా వైపు నుండి సమాధానం ఏమొస్తుంది? ఇన్నీ లం ఉబత్తిబిక్, నేను నిన్ను వెనుక వేయలేదు. నీ కర్మ, నీ ఆచరణ, నీవు సత్కార్యాల్లో ఏదైతే వెనుక ఉన్నావో అదే ఈరోజు కూడా నిన్ను వెనుక ఉంచింది. అల్లాహు అక్బర్. మహాశయులారా, ఆ రోజు ఆ వంతెనను సులభతరంగా దాటడానికి మనం విశ్వాసంలో, సత్కార్యాల్లో ముందుగా ఉండాలి. అయితే ఒక విషయం మర్చిపోకండి, ఈ సత్కార్యాలు మనిష్టానుసారం చేయడం కాదు. లా ఇలాహ ఇల్లల్లా అని కేవలం నోటితో పలకడం కాదు. ఆ రోజు ఆ వంతెన వద్ద కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిలబడి ఉంటారు. తమ అనుచర సంఘం గురించి సిఫారసు చేస్తూ ఉంటారు అన్నట్లుగా మనకు హదీసుల ద్వారా బోధపడిన విషయం మీరు కూడా తెలుసుకున్నారు. ఆ రోజు మనకు ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సిఫారసు ఆ వంతెన దాటుతున్న సందర్భంలో కూడా ప్రాప్తించాలంటే మొట్టమొదటి విషయం ఏమిటి? సహీహ్ బుఖారీలో వచ్చిన హదీసు ప్రకారం మన్ అస్అదున్నాసి బిషఫాఅతిక యౌమల్ ఖియామతి యా రసూలల్లాహ్ అని అబూ హురైరా రదియల్లాహు తఆలా అడిగారు. అంటే ఓ ప్రవక్త, ప్రళయ దినాన మీ సిఫారసును పొందే అదృష్టవంతులు ఎవరు అని. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, మన్ ఖాల లా ఇలాహ ఇల్లల్లాహ్ ఖాలిసం మిన్ కల్బి, ఎవరైతే లా ఇలాహ ఇల్లల్లాహ్ హృదయాంతర సంకల్పంతో, సంకల్ప శుద్ధితో స్వచ్ఛంగా చదువుతారో, పఠిస్తూ ఉంటారో, మరియు దాని యొక్క భావాన్ని తెలుసుకొని అన్ని రకాల షిర్కులకు దూరం ఉంటారో అలాంటి వారే నా సిఫారసును పొందుతారు. అలాగే నమాజ్ యొక్క పాబందీ చేయడం, నమాజ్ కొరకు అదాన్ పిలుపు ఏదైతే వింటామో అదాన్ పిలుపుకు సమాధానం ఇస్తూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై దరూద్ చదివి అల్లాహుమ్మ రబ్బ హాదిహి దావతి తామ్మ వస్సలాతిల్ ఖాయిమ ఆతి ముహమ్మదనిల్ వసీలత వల్ ఫదీల వబఅత్హు మకామం మహమూదనిల్లదీ వఅత్తహు చదవడం. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఎవరైతే ఇది చదువుతారో హల్లత్ లహు షఫాఅతి, అతని గురించి నా యొక్క సిఫారసు లభిస్తుంది అని. అలాగే ఉదయం సాయంకాలం 10 సార్లు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై దరూద్ చదువుతూ ఉండడం సహీహ్ హదీసులో ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, మన్ సల్లా అలయ్య హీన యుస్బిహు అషరన్ వ హీన యుమ్సి అషరన్, ఎవరైతే ఉదయాన 10 సార్లు, సాయంకాలం 10 సార్లు నాపై దరూద్ చదువుతారో అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్ వ అలా ఆలి ముహమ్మద్ కమా సల్లైత అలా ఇబ్రాహీం వ అలా ఆలి ఇబ్రాహీం ఇన్నక హమీదుం మజీద్ అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మద్ వ అలా ఆలి ముహమ్మద్ కమా బారక్త అలా ఇబ్రాహీం వ అలా ఆలి ఇబ్రాహీం. దీనినే దరూద్ అంటారు. ఇది 10 సార్లు ఉదయం, 10 సార్లు సాయంకాలం చదువుతారో అద్రకత్హు షఫాఅతి యౌమల్ ఖియామ, ప్రళయ దినాన అతనికి నా సిఫారిసు లభిస్తుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శుభవార్త ఇచ్చారు. ఈ విధంగా మహాశివులారా, వంతెనను దాటడం ఎంత కష్టతరమైన విషయమో దానిని సులభతరంగా చేసుకోవడానికి ఇహలోకంలో అల్లా మనకిచ్చిన ఈ జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మహాశివులారా, దీని తరువాత కార్యక్రమంలో ఈ వంతెన దాటడానికి మనకు ఉపయోగపడే సత్కార్యాల గురించి మనం ఇన్షా అల్లా తెలుసుకుంటాము. కొన్ని విషయాలైతే ఈ కార్యక్రమంలో కూడా మీరు తెలుసుకున్నారు. కానీ ఇక్కడ ఒక విషయం తెలిపి ఈనాటి ఈ కార్యక్రమాన్ని ముగిస్తాను. అదేమిటంటే, ఈ వంతెన అనేది ఇందులో ఎవరు కూడా సందేహపడకూడదు. మరియు ఇది పరలోక విషయం గనక దాని యొక్క సంపూర్ణ వివరాలను మనం ఇహలోకంలో తెలుసుకోలేము, కేవలం అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త తెలిపిన విషయాలు తప్ప.
అయితే అది వెంట్రుక కంటే సన్నగా మరియు కత్తి కంటే ఎక్కువ పదునుగా దాని పదును ఉంటుంది అంటే అది ఎలా? ఒక్కొక్కరు దాని వీధి నుండి దాటుతారా? ఒకే సందర్భంలో ఒక గ్రూపు, ఒక వర్గం దాటుతుందా? ఇవన్నీ విషయాలు అల్లాయే బాగా గుర్తెరుగుగాక. కొందరు ఇలాంటి ప్రశ్నలు లేపి తరువాత ఆ వంతెననే తిరస్కరించారు. అందుకొరకు అల్లాతో భయపడాలి, ఇలాంటి పొరపాట్లలో పడకూడదు. అల్లా మనందరినీ కూడా ఆ నరకంపై వేయబడే వంతెన క్షేమంగా, సురక్షితంగా, అతి వేగంగా, ఎలాంటి కష్టం లేకుండా దాటే సద్భాగ్యం ప్రసాదించుగాక. జజాకుముల్లాహు ఖైరా. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.